నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శాంతినగర్ కాలనీలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కన్నుల పండగగా జరిగాయి. ఆలయ కమిటీ నేతృత్వంలో నిర్వహించిన ఈ మహాక్రతువులో ఒకే వేదికపై 50 మంది దంపతులు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. నమస్తే అందరికీ. ఈ సత్యనారాయణ వ్రతం శుభాకాంక్షలు అందరికీ కూడా. అయ్యప్ప గుడిలో మన శ్రీనగర్ కాలనీ పటాన్చెరులో మన నారా భిక్షపతి శైలజ గారు మరియు రమా సంజీవ్ రెడ్డి గారు ఈ వ్రతాన్ని సామూహికంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా ఎత్తున చాలా మంది మహిళలు కనీసం 40-45 పైన వ్రతాలు చేసుకున్నారు. అందరూ కలిసి భార్యాభర్తలు వచ్చి పిల్లలు వచ్చి అందరూ మళ్ళీ వ్రతాలు కాగానే తాంబూలము పుచ్చుకొని భోజనాలు స్వీకరించారు. సో ఈ రథం చాలా ఘనంగా జరిగింది. మన ఊరి పెద్దలు అందరూ ఎమ్మెల్యే కడికే దగ్గర నుండి అందరు స్పీకర్స్ పనులు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వర్షం చేసినందుకు. ఇలాంటి వ్రతాలు ఎన్నో చేస్తూ ఉండాలి. అందరికీ ఇలా కల్వికగా ఒకటి మంచి ప్లాట్ఫామ్ ఏర్పడినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ. నమస్కారం. ఈరోజు అయ్యప్ప టెంపుల్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. చెప్పండి. ఈరోజు అయ్యప్ప టెంపుల్లో సత్యనారాయణ సామూహికంగా జరిగింది. మహిళలందరూ పాల్గొన్నారు. ఉత్సాహంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలి. అందరికీ దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి జై శ్రీరామ్. ప్రతి సంవత్సరము ఇట్లనే పాల్గొనాలని నా కోరిక. మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎప్పుడు ఇట్లనే రావాలి. అందరికీ ఇలా కార్యక్రమాన్ని. నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. సత్యనారాయణ స్వామికి జై. ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు సంజీవన్న, అదేవిధంగా శ్రీధరు అన్న, అదేవిధంగా చందు శంకరన్న, అవంచ సుధాకర్ అన్న, గురుస్వాములు సాయిల్ స్వామి, వీరస్వామి, నవాజ్ అన్న, ఇద్దరు గురుస్వాములు అందరూ, నవాజ్ రెడ్డి అన్న, పురుషోత్తం గురుస్వామి, జయరాం రెడ్డి స్వామి, ఇక్కడ ఉన్నటువంటి అవంచ సుధాకర్ స్వామి, అందరు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప సురేందర్ అన్న అందరూ తరఫున మన పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరిగింది. గతంలో నిర్వహించినాము, అదేవిధంగా మళ్ళీ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సత్యదేవుడు సత్యనారాయణ స్వామి మనందరినీ, మన కుటుంబాలని, అదేవిధంగా మన ప్రాంతాన్ని, మన విద్యార్థులను, రైతులను, మహిళలని సుభిక్షంగా వర్షాలు పడి మన కుటుంబాలతో పాటు మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం, మన నియోజకవర్గం, మన డివిజను, మన గల్లీ అన్ని చల్లంగా ఉండాలని ఆ సత్యదేవుణ్ణి కుటుంబ సభ్యులతో పూజ చేయించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం వింటూ 5 కథలు చెప్పిన తర్వాత వాళ్ళు భక్తి శ్రద్ధలతో పంతులు గారు ఏదైతే హితబోధ చేస్తూ ఉన్నారో, పంతులు గారు ఏదైతే సత్యదేవుని యొక్క చరిత్ర 5 చెప్పి కథ ముగిస్తారో ఆ విధంగా అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ఇక్కడ గౌరవ పెద్దలు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా మరి సపనాదేవ్ మాజీ కార్పొరేటర్ గారు వచ్చారు. ప్రభానాథ్ ఆ తరఫున రాబోయే రోజుల్లో అదే సత్యదేవుడు అయ్యప్ప స్వామి యొక్క కర్ణ కటాక్షలు మా పైన, మా అందరిపైన ఉండి ఇంకా మమ్మల్ని అందరినీ మంచిగా చూస్తే వచ్చే సంవత్సరం ఇంతకన్నా భారీ ఎత్తున సౌకర్యాలు కల్పిస్తామని కోరుకుంటూ ఈ పూజ అనంతరం అందరికీ అల్పాహార కార్యక్రమం కలదు కనుక దయచేసి అందరూ ఈ అల్పాహార కార్యక్రమంలో అందరూ భోజన కార్యక్రమం స్వీకరించి మమ్మల్ని అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ భోజన సౌకర్యాన్ని నా శంకరప్పన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది కనుక వారి కుటుంబం గిట్ట అందరూ మమ్మల్ని అందరినీ సల్లంగా చూడాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్య. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సపన్నా దేవ్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమాజంలో శాంతి సౌభాగ్యాల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం దాతల సహకారంతో సుమారు 500 మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, గ్రామ పెద్దలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.